ఉదయం లేవగానే చాలా ఆతృకంగా అలానే సంతోషంగా టీవీ ఆన్ చేసుకొని గూపిడంత మనసు సీరియల్ చూసుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు గూపిడంత మనసు సీరియల్ అయిపోతుందంటే చాలా చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది గ్యామ్ని అంటే గూపిడంత మనసు సీరియల్ మిస్ అవుతున్నారో తప్పకుండా అయితే కింద కామెంట్స్లో చెప్పండి. సో నాకైతే ఎంత మిస్ అవుతున్నామంటే గుప్పిడంత మనసు అసలు అప్పుడు ఇంకా షూట్ అయిపోతుంది అని చెప్పగానే అబ్బా అనేసేసి ఎంత బాధ అనిపించిందంటే, గుప్పిడంత మనసు సీరియల్ మామూలుగా అయితే నేను సీరియల్ చూడనండి. అసలు ఏదో ఒకటి రెండు సీరియల్లే చూస్తాము. బాలు సీరియల్ ఒకటి, అలానే గుప్పిడంత మనసు సీరియల్ చూసాము. గుప్పిడంత మనసు సీరియల్ నేను ఎంత రిషి సార్ ఫ్యాన్ అంటే అంత రిషి సార్ ఫ్యాన్ అనమాట. సో నేను ఒక 300 ఎపిసోడ్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో నేను చూసిన 3 నెలలకే రిషి సార్కి షూట్ లొకేషన్లోకి వెళ్ళి రిషి సార్ని కలిసి రిషి సార్తో మాట్లాడి రావటం కూడా జరిగింది. అందరితో ఫోటోలు కూడా దిగాను అనమాట. ఆ ఫోటోలు కూడా మన షార్ట్ వీడియోస్లో ఉంటాయండి. సాయి చార్ తోటి, జగతి మేడం తోటి, వసుధర తోటి, ఇలా చాలామందితో ఫొటోస్ కూడా దిగాము. కానీ ఇప్పుడు గుప్పిడంత మనసు సీరియల్ అయిపోతుందంటే చాలా చాలా బాధగా ఉంది. సో మన రిషి సార్ కొన్ని ప్రాబ్లమ్స్ వలన మధ్యలో ఒక దాదాపు 5-6 మంత్స్ దాకా రాలేదు కదా. అప్పుడైతే ఇంక నేను ఆ 3-4 నెలలు అసలు నేను చూడలేదండి. రిషి సార్ ఎప్పుడైతే మానేసేసి ఒక 1 మంత్ ఏమో చూసాము. తర్వాత ఇంకా కన్ఫామ్గా సార్ రారు అన్నప్పుడు అసలు చూడటం మానేసాము. మళ్ళీ సార్ వచ్చిన తర్వాత సీరియల్ చూస్తాం స్టార్ట్ చేసాము. కానీ నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. అసలు నాకు ఎంత పిచ్చి అంటే గుప్పిడంత మనసు సీరియల్ మేము ఉదయాన్నే హాట్స్టార్లో వచ్చేసిద్ది 6 o'clockకి హాట్స్టార్లో చూసామన్నమాట. మేము లేచి పని కన్నా ముందు సీరియల్ చూసి పని స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట. సో అంత బాధగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసి అయితే ఒక హీరో అంటే సార్ ఎప్పుడైతే రావటం మానేశారో అప్పటి నుంచి కొన్ని వేల కొన్ని లక్షల మెసేజ్లు అయితే మన మా టీవీ వాళ్ళకి పెట్టారండి. ఎందుకంటే మా టీవీ అతను పోల్ పెడితే గుప్పిడంత మనసు సీరియల్ గురించి పాపం అందరూ రిప్పు స్టార్ మా కూడా అని పెట్టారు. ఇక మన డైరెక్టర్ కుమార్ సార్ని వదలలేదు. ఎందుకంటే సార్ పాపం చిన్నది పెట్టినా కానీ మీరు గుప్పిడంత మనసు సీరియల్ రిషి సార్ని ఎప్పుడు తీసుకొస్తారు సార్ అని కూడా ట్రోల్ చేశారండి. ఇంకా మన శైలేంద్రని అయితే చెప్పలేదన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియోలన్నీ నాకు పాత నా ఛానల్లో ఉండేవి. శైలేంద్రకి మామూలుగా ఇచ్చుకోలేదు. ఎందుకంటే ఆయన ఏదైతే ఇన్స్టాలో సార్కి దండేసిన ఫోటో పెట్టినప్పుడు చాలా తిట్టారు. నేను కూడా మెసేజ్ పెట్టాను, ప్లీజ్ సార్ అది తీయండి సార్ అనేసి. రవిశంకర్ సార్ అదే గుప్పిడంత మనసు సీరియల్ లేటెస్ట్గా వచ్చారు కదా మను, ఆయన్ని కూడా ట్రోల్స్ పెట్టేశారనమాట. ప్రతి ఒక్కరిని ఫ్యాన్స్ ఎవరిని వదిలిపెట్టలేదు. రిషి సార్ వచ్చేసరికి సార్ని ఎప్పుడు తీసుకొస్తున్నారని ఎంతమంది అభిమానంగా రిక్వెస్ట్ చేసి, కొంతమంది కమెంట్ చేసి, కొంతమంది ఆర్డర్ వేసి, మొత్తానికి మా టీవీ అతను మళ్ళీ రిషి సార్ని అయితే మనందరి ఫ్యాన్స్ కోరిక మేరకు రిషి సార్ని తీసుకొచ్చారండి. రిషి సార్ని తీసుకొచ్చి సీరియల్ చాలా చాలా అయితే హ్యాపీగా గడిచిపోయిందనమాట. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ హ్యాపీనెస్ కొన్ని రోజులు కూడా ఉంచలేదు. ఎందుకంటే సీరియల్ అయిపోతుంది కాబట్టి ఇంకొన్ని రోజులు సాగిస్తే బాగుండిద్ది అని మనం అనుకుంటాం. కానీ అక్కడ మరి వాళ్ళకి ఏంటో ప్రాబ్లం మనకు తెలియదు కదా. ఏదేమైనా కానీ పాపం రిషి సార్ అంటే ఎంతమందికి అభిమానం అండి. లేటెస్ట్గా అయితే మొన్న ఆదివారం విత్ స్టార్ పరివార్లో వచ్చారు సారు. సో ఫ్యాన్స్ కోసం మళ్ళీ నేను సీరియల్లోకి వచ్చానని రిషి సార్ చెప్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మనకి రిషిధార అంటే మన ఏదైతే సీరియల్ ఇండస్ట్రీలో ఒక ట్యాగ్ పెట్టేసుకున్నట్లేనండి. ఎందుకంటే అంత ఫాలోయింగ్, అంత అభిమానాన్ని సంపాదించుకుందంటే రిషిధార.
పాపం అండి మా టీవీ ఓడి ఏ సీరియల్ గురించి పోలు పెట్టినా కానీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రిషిధార ఇదే ఉందండి. పాపం ఎందుకంటే రిషి సార్ 5-6 మంత్స్ రాలేదు కదా, అప్పుడు కూడా మన మామూలుగా అయితే మా టీవీ వాళ్ళు వేస్తారు కదా యాడ్లు, దాంట్లో రిషి సార్ని ఎక్కడా లేకుండా వేయలేదండి. అప్పటికే మా టీవీ వాడికి సరిగ్గా ఇచ్చారనమాట ఫ్యాన్స్. ఇంకా మొత్తానికి రిషి సార్ వచ్చారు. కానీ సీరియల్ చాలా చాలా బాగుంది. జగతి మేడం లేకపోవటం, తర్వాత రిషి సార్ లేకపోవటం కొద్దిగా అప్సెట్ చేసింది కానీ ఫ్యాన్స్ని. సో గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు ఎవరు కూడా సీరియల్ చూడకుండా అయితే ఉండలేరు. కొంతమంది రిషి సార్ లేరని మానేశారు. నేనైతే మానేశాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా 3 months 2 months నేను చూడలేదు. మళ్ళీ రిషి సార్ వచ్చినప్పుడు మాత్రమే స్టార్ట్ చేశాను. మనకి తెలిసిందే కదా, రిషి సార్ వాళ్ళ ఫాదర్ చనిపోవటము, సారు కొన్ని రోజులు లీవ్ తీసుకోవటం, తర్వాత ఏదైతే గుండులో వచ్చి కొన్ని రోజులు చేయటము, ఇంకా సార్కి మరి అప్పుడు షూట్లో ఏం జరిగిందో తెలియదు. ఎప్పుడైతే మనకి రిషి సార్ని చంపాలని శైలేంద్ర ప్రయత్నం చేసినప్పుడు సార్కి ఒక ముసలాయన ట్రీట్మెంట్ ఇస్తాడు కదా సీరియల్లో, అప్పటి నుంచే సార్ రావట్లేదు కొన్ని రోజులు. సో మళ్ళీ అయితే వచ్చారు సారు. సో సార్ని చూసి ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళలో నేను కూడా ఒకటి అనమాట. నాకు సార్ అంటే చాలా చాలా ఇష్టము, అభిమానం అనమాట. సో మనకి రిషి సార్ అంటే ఇంక చెప్పనవసరం లేదు, అలా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే పేరు అనమాట అది. సో గుప్పుడంత మనసు సీరియల్ ఒక క్రియేట్ చేసుకుంది మన సీరియల్ ఇండస్ట్రీలో. సో ఇంకా మొత్తానికైతే డిక్లేర్ చేశారనమాట, సీరియల్ అయిపోతుంది, షూట్ అయిపోతుంది అనేసి. సో మన దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి కాబట్టి అలా ఫొటోస్ వేయకూడదు కాబట్టి నేను వేయట్లేదు ఫ్రెండ్స్. అందుకే నేను ఇది వాయిస్ ఇస్తున్నాను అనమాట. సో మీరు ఎంతమంది గుప్పెడంత మనసు సీరియల్ని అయితే మిస్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఫ్రెండ్స్. మనందరం కూడా ఎవరైతే రిషి సార్ ఫ్యాన్స్ ఉన్నారో ఒక్కసారి మళ్ళీ తిరిగి రిషి సార్ ఏదో ఒక ప్రాజెక్టు తోటైతే మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము. అలానే మనకి ఆబ్వియస్లీ వస్తారంటే క్యూట్ అనమాట, చెప్పలేరు. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వసు మేడం కూడా. సో మేడం కూడా మనకి అంటే వాళ్ళు కన్నడ వాళ్ళు కాబట్టి ఎప్పుడు మనకు టచ్లోనే ఉండాలని, అలానే మంచి మళ్ళీ ఒక ప్రోడక్ట్ అయితే మన ముందుకు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఎందుకంటే సార్ వాళ్ళు ఎప్పుడు మనకు దగ్గరగానే ఉంటారు, ఎందుకంటే అంత అభిమానం అనమాట. మనం చూపించే ప్రేమ కానీ అభిమానం కానీ సార్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ప్రతిదీ కూడా మనకి వాళ్ళు ఎప్పుడు మనకి వాళ్ళు ఏది అయినా కానీ వాళ్ళ ఇన్స్టా నుంచి షేర్ చేసుకుంటారు. ఎందుకంటే సార్ కూడా ఇన్స్టాలో అటు కన్నడలో పెడతారు, ఏదైనా విషెస్ కానీ ఫెస్టివల్ విషెస్ కానీ ఏదైనా కానీ తెలుగులో పెడతారు, అలానే ఇంగ్లీష్లో కూడా పెడతారనమాట. సార్ ఎప్పుడు కూడా మన ఫ్యాన్స్ని అయితే మర్చిపోరు కూడా అనేసి గట్టిగా అయితే నమ్ముతున్నాము. సో సార్కి కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ రావాలి. అలానే మనం ఏదైతే శంకరం సినిమా ఉంది కదా సార్ది ఆల్రెడీ, ఆ సినిమా కూడా మంచిగా సక్సెస్ అవ్వాలి అనేసి కోరుకుందాము. ఇంకా మన వసుధర అయితే కన్నడ బిగ్ బాస్లోకి వెళ్తుందని టాక్ ఉంది. సో మనకైతే ఫుల్ క్లారిటీ అయితే లేదు. అలానే మనకి సాయి సార్ అయితే బిగ్ బాస్లోకి వస్తున్నారని టాక్ ఉంది, అది చాలా వరకు కరెక్ట్ అని అంటున్నారు. సో మనకి బిగ్ బాస్ కూడా వస్తుంది కాబట్టి వెయిట్ చేయాలన్నమాట. సో ఏదేమైనా కానీ మనకు ఒక మంచి సీరియల్ అయితే కుమార్ పంతం సార్ అందించారు. సో మన ప్రేక్షకులందరం చాలా సంతోషపడ్డాము, చాలా అభిమానించాము, చాలా రేటింగ్లు వచ్చినాయి, చాలా ప్రైజెస్ వచ్చినాయి. ఎందుకంటే మన రిషి సార్ వాళ్ళ మదర్ని ఫాదర్ని కూడా అవార్డ్ ఫంక్షన్కి తీసుకొచ్చి వాళ్ళ ముందే అవార్డ్స్ తీసుకోవటం చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో మేమైతే ఆ సీరియల్ మర్చిపోము, ఎందుకంటే అది హాట్స్టార్ ఉన్న వాళ్ళకి ఒక అంటే గ్యామ్ ఫస్ట్ నుంచి అయితే ఖచ్చితంగా వస్తుంది. మనకి ఎప్పుడు కావాలంటే ఉన్న వాళ్ళు అప్పుడు చూసుకోవచ్చు, లేకపోయినా కానీ ఫోన్లో కూడా వస్తాయండి అన్ని ఎపిసోడ్స్ అయితే మనకి. సో మనం మిస్ అయినా కానీ మనం ఎప్పుడు కావాలన్నా కానీ అప్పుడు చూసుకోవచ్చు అనమాట. నాకు తెలిసి గుప్పెడంత మనసు సీరియల్ బిట్టు ప్రతిదీ గుర్తుండిపోయిద్ది మనుషులకైతే ఫ్యాన్స్కి. సో నాకు కూడా అండి
నాకైతే ఖచ్చితంగా గుర్తుండిపోయేదాన్ని. నాకు నిద్రలో లేపినా కానీ ఏ ఎపిసోడ్ ఎక్కడుందో, ఏ సీన్ ఎక్కడుందో కూడా చెప్పగలను అనమాట. సో అదండి. సో ఏదేమైనా కానీ మనకి సార్ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేయటం జరిగింది. వసుధారా మేడం పోస్ట్ చేయటం జరిగింది. వాళ్ళ జర్నీ ఎలా ఉంది, వాళ్ళకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంత మంచి పేరు సంపాదించింది, ఇవన్నీ కూడా అందరూ పోస్ట్ చేయటం జరిగింది. సో మళ్ళీ అండి. సో చాలా మిస్ అవుతున్నాము రిషిధరలను అయితే. సో మంచి ప్రాజెక్ట్ తోటి మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా మా టీవీ వాళ్ళకి ఏదైనా మంచిగా మళ్ళీ తిరిగి మన ముందుకు రావాలని మీరు కూడా మెసేజ్ పెట్టండి. అంతే ఫ్రెండ్స్. మీలే గుప్పెడంత మనసు సీరియల్ని ఎంతమంది మిస్ అవుతున్నారో కామెంట్స్లో తెలపండి తప్పకుండా. సో మేమైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తాము మళ్ళీ సార్ వాళ్ళు మా కళ్ళ ముందే ఎప్పుడు వస్తారని. ఇంతే ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. ఉదయాన్నే లేవగానే గుప్పెడంత మనసు చూసేవాళ్ళమే. ఇంకా ఈ ఎపిసోడ్స్తో ఇంకా అయిపోయింది. ఆల్రెడీ షూట్ అయిపోయింది. సో ఇంకొక 10 days 5 days ఏమో వస్తుంది ఆ ఎపిసోడ్స్ అన్నీ. సో చాలా బాధగా ఉందన్నమాట. సో ఇంక మనం ఏం చేయలేమన్నమాట. మళ్ళీ సార్ వాళ్ళు ఎప్పుడు వస్తారో అంతవరకు ఎదురు చూడాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన రిషి సార్ ఫాన్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి.